సూటిగా ఒక 5-6 అంశాలు లేవనెత్తాను అనుకుంటున్నాను. 300 గుడిలు పైగా మీ టైంలోనే ఎందుకు ధ్వంసమైనాయి, ఈ 20 నెలల్లో ఎందుకు కాలేదు? దీనికి ఎవరన్నా జవాబు చెప్పగలిగిన పరిస్థితిలో ఉండారా? ఒక గుట్కా తిని మీ కేబినెట్ లో ఒక మంత్రి నోటికొచ్చినట్టు హిందూ దేవుళ్ళది ఆ రోజు మాట్లాడినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు ఇట్లా మాట్లాడతాం తప్పు, ఇది హిందువుల మనోభావాల మీద మీరు దెబ్బతీసినట్టు అవద్ది అని చెప్పి ఎందుకు ఏ ఒక్కరు కూడా ఆ రోజు మీరు ఆ గుట్కా మంత్రి పైన మీరు మాట్లాడలేదు? మీ సిన్సియారిటీ ఏందో ఇక్కడ అర్థమవుతా ఉంది. రామతీర్థము రాముడు శిరస్సుని ఇరగొట్టినప్పుడు ఇది తప్పు అని చెప్పి ఎందుకు అనలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆడకు పోలేదు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. అదే అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టినప్పుడు ఎందుకు మీ వాళ్ళు పోలేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి పోలేదు, ఎందుకు గౌరవించలేదు అని అంటున్నారు. ఈ రోజు మీరు సిబిఐ రిపోర్ట్ అని చెప్పి ఇన్ని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. అదే సిబిఐ రిపోర్ట్ లో అది నెయ్యి కాదు, అది కెమికల్స్ అని చెప్పి రాసుంది. దానికి ఏ విధమైన మీరు చెప్పగలుగుతారా? వర్మ గారు ఏదో మంచితనంతో మీకు టైం ఇస్తున్నారు. ఇదే మాటలు మీరు నేషనల్ మీడియాలో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరు ప్రతి ఛానల్ నేషనల్ మీడియాలో అది నెయ్యి కాదు, అది కెమికల్స్ అని చెప్పి అన్నారు. దీనికి ఏమంటారు అని అంటే మీ వాళ్ళు నోరు కూడా తెలవలేని పరిస్థితిలో నేషనల్ మీడియాలో ఎక్స్పోజ్ అయ్యి ఈ రోజు దేశమంతా మీరు ఫూల్స్ అయిపోయినారు. ఇదే సిబిఐని మీరు ఈ రోజు పైన వేసుకొని వచ్చే వాళ్ళు ఏమైంది? వివేకానంద రెడ్డి గారి కేసులో అదే సిబిఐని మీరు రానియలేదు, అదే సిబిఐ ఆఫీసర్ మీద మీరు కేసు పెట్టింది. ఇది ఎంతవరకు కరెక్ట్? కనీసం ఆ ఆఫీసర్ ని పోయి ప్రశ్నించనీయకుండా మీరు అడ్డుకున్నారు. ఎక్కడ గౌరవం ఉండింది మీకు? చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఏమని చెప్పినారంటే, ఈ రోజు నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను నా మీద ముఖ్యమంత్రిగా ఒక కర్తవ్యం, ఒక ధర్మం ఉంది, ఇది ప్రజల దృష్టికి తీసుకొని రావాలా అని చెప్పి ఆ రిపోర్ట్ బేసిస్ ప్రకారమే నేను ఆ రోజు లేవనెత్తడం జరిగింది అని అంత క్లారిటీతో చెప్పిన తర్వాత కూడా ఈ రోజు మీరు దీన్ని రాజకీయం చేయాలా అని అంటాము అనేది ఎంత బాధాకరం. నేను ఈ రోజు 3 పాయింట్స్